హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు వీడియో వచ్చేసి సొరకాయతో ఒక హెల్దీ చట్నీని అయితే చూపించబోతున్నానండి. నార్మల్ చట్నీల కంటే చాలా టేస్టీగా అయితే ఉంటుంది. ఇడ్లీ దోశల్లోకి ఎప్పుడు చేసే చట్నీలు కాకుండా ఒకసారి ఇలా సొరకాయతో చేసే చట్నీని అయితే ట్రై చేయండి. చాలా టేస్టీగా అయితే ఉంటుంది. ఇక లేట్ చేయకుండా ఎంతో టేస్టీగా ఉండే సొరకాయ చట్నీని ఏ విధంగా చేసుకోవాలో ఇప్పుడు మనం చూసేద్దాం. ముందుగా ఒక సొరకాయ తీసుకొని పైనున్న చెక్కును తీసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను చట్నీ కోసం అయితే ఒక లేత సొరకాయలో ఒక పావు వంతు వరకు అయితే కట్ చేసి పెట్టుకున్నానండి. ఒకవేళ కొంచెం ముదురు సొరకాయని తీసుకున్నట్టయితే లోపల గింజల్ని తీసి కట్ చేసుకోండి. ఈ విధంగా సొరకాయ ముక్కల్ని కట్ చేసి పెట్టుకున్నాక కడాయిలోకి 1 టీ స్పూన్ వరకు ఆయిల్ అయితే వేసుకోండి. ఆయిల్ కొంచెం వేడయ్యాక దీంట్లోకి 1 టీ స్పూన్ వరకు మినపప్పు, అలాగే కొద్దిగా శనగపప్పు అండ్ 1 టీ స్పూన్ వరకు జీలకర్రను వేసి చక్కగా వేయించుకోవాలండి. ఈ పప్పుల్ని మరీ ఎక్కువగా మార్చకుండా మీడియం ఫ్లేమ్ లోనే దోరగా వేయించుకోవాలండి. ఇలా వీటిని ఒక 30 సెకండ్స్ పాటు వేయించుకున్నాక ఇందులోకి ఒక 3 పచ్చిమిర్చిని అయితే వేసుకోండి. ఈ చట్నీలోకి పచ్చిమిర్చిని మీరు తినే స్పైసీని బట్టి వేసుకోండి. అలాగే ఇందులోకి ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకోవాలి. దీంట్లోకి ఇలా కరివేపాకును వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి. పచ్చిమిర్చి కరివేపాకును వేసుకున్నాక వీటిని లైట్ గా వేయించుకోవాలండి. ఇవి కొంచెం వేగాక దీంట్లోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలను అయితే వేసుకోండి. అలాగే ఇందులోకి గుప్పెడి కొత్తిమీరను వేసి మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా వీటిని అంతా ఒకసారి బాగా కలుపుకున్నాక మూత పెట్టి సొరకాయ ముక్కలు చక్కగా మగ్గే వరకు మగ్గించుకోవాలండి. సొరకాయ ముక్కల్ని ఇలా ఒక 2 నిమిషాల పాటు మగ్గించుకున్నాకైతే చూపిస్తున్నాను. చూడండి, సొరకాయ ముక్కలైతే ఇలా ఒక 80% వరకు మగ్గితే చాలండి. ఇలా సొరకాయ ముక్కల్ని ఒక 80% వరకు కుక్ చేసుకున్నాక దీంట్లోకి 1/2 ఇంచు వరకు అల్లం ముక్కనైతే వేసుకోండి. ఈ చట్నీలోకి అల్లం ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. తర్వాత దీంట్లోకి కొద్దిగా చింతపండు, అలాగే ఒక 4 టీ స్పూన్ వరకు పుట్నాల పప్పునైతే వేసుకోండి. పుట్నాలను వేసిన తర్వాత వీటిని ఒక 30 సెకండ్స్ పాటు వేయించుకుంటే సరిపోతుందండి. ఇలా వీటిని చక్కగా వేయించుకున్నాక స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనివ్వాలండి. ఇప్పుడు ఇవి పూర్తిగా చల్లారాక వీటిని ఒక మిక్సీ జార్లోకి అయితే వేసేసుకోండి. తర్వాత దీంట్లోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసి వీటిని వీలైనంత మెత్తగా అయితే గ్రైండ్ చేసి ఒక బౌల్లోకి అయితే వేసేసుకోండి. ఇలా చక్కగా గ్రైండ్ చేసి ఒక బౌల్లో వేసుకున్న తర్వాత దీంట్లోకి పావు కప్పు వరకు వాటర్ని యాడ్ చేసి అంతా కలిసేలా ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఈ చట్నీలోకి తాలింపునైతే చూసేద్దాం. తాలింపు కడాయిలోకి 2 టీ స్పూన్ వరకు ఆయిల్ని అయితే వేసుకోండి. ఆయిల్ కొంచెం వేడయ్యాక కొద్దిగా మినుములు, అలాగే వెల్లుల్లి, 1/2 టీ స్పూన్ వరకు ఆవాలు అండ్ జీలకర్ర కూడా వేసుకోండి. ఇవి కొంచెం వేగాక ఇందులోకి ఒక రెమ్మ కరివేపాకు అండ్ ఒక 2 ఎండుమిర్చిని అయితే వేసుకోవాలండి. ఇలా వీటిని వేసుకున్నాక ఒకసారి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇప్పుడు ఈ తాలింపుని ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చట్నీలో వేసి బాగా కలుపుకోవాలండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే సొరకాయ చట్నీ అయితే రెడీ అయింది. ఇడ్లీ దోశల్లోకి అయితే చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేశాక ఈ రెసిపీ మీకు ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి. అలాగే నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.